హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ విత్ గుణ. ఈరోజు మీల్ మేకర్తో ఫ్రైడ్ రైస్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వేడి నీళ్ళలో మీల్ మేకర్స్ని వేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక గ్లాసున్నర రైస్ని తీసుకుని శుభ్రం చేసుకుని నానబెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి మీల్ మేకర్స్ అన్నిటిని వాటర్ లేకుండా పిండుకుని రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కారం, కొద్దిగా ఒక స్పూన్ వరకు శనగపిండి, ఒక అర స్పూను కార్న్ఫ్లోరు మరియు అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకుని మీల్ మేకర్స్ అన్నింటికి ఈ మిశ్రమాన్ని పట్టేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకున్న ఈ మీల్ మేకర్స్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. రైస్కి సరిపడా ఎసరు పెట్టుకుని ఒక గిన్నెలో చెక్క, లవంగం, ఒక స్పూను నెయ్యి, 2 స్పైసీ లీవ్స్, కొద్దిగా పసుపుని, రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని ఎసరు మరిగించుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. మీల్ మేకర్స్ అన్నిటినీ తీసుకుని ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. తర్వాత ఎసరు మరిగిన తర్వాత మనం కడిగి ఉంచుకున్న రైస్ని వేసి మంచిగా పొడి పొడిలాడేటట్టుగా వండుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని చెక్క, లవంగం, స్పైసీ లీవ్స్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలాని వేసి మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న మీల్ మేకర్స్ని కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుని అందులో మనం రైస్ని వండి ఉంచుకున్న రైస్ని వేసి కలుపుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి.